గాయ్స్ ఆర్టీసీ కొరియర్ దగ్గరికి అయితే వచ్చేసాము. వచ్చిన తర్వాత మన నెంబర్ అయితే చెప్పేశాను. చెప్పిన తర్వాత ఇంకా టైం పడుతుంది అన్నారు, ఒక 1 అవర్. ఎందుకంటే లోడ్ అయితే ఇప్పుడే వచ్చిందంట. రష్గానే ఉన్నది. ఇప్పుడు కొంచెం ఖాళీ అయింది, ఎందుకంటే మధ్యాహ్నం అయిపోయింది కాబట్టి. ఇంకా ఎంత ఎండతో ఎందుకు లాగ్ తీయడం అని చెప్పి బయలుదేరేస్తాను ఇంటికి. సో హాయ్ గాయ్స్, మొత్తానికైతే మనం ఎక్కడ కాంప్లెక్స్ దగ్గర నుండి ఇప్పుడైతే బాక్స్ పట్టుకొని అయితే వచ్చాం. ఇది మామూలుగా తక్కువ వెయిట్ ఉన్న బాక్స్ అయితే అస్సలు కాదు. ఇది దగ్గర 15 కేజీలు అయితే ఉన్నది, 15 కేజీలు. ఎందుకంటే శాండ్ ఒకటి 10 కేజీస్ శాండ్ అనమాట. ఇంకా లోపల ఏవేవి ఉన్నాయి. మామూలు దోల తీరిపోలేదు భయ్య, ఆల్మోస్ట్ పులుసు అంతా కారిపోయింది. కాంప్లెక్స్ దగ్గర అయితే చాలా చాలా గట్టిగా ఉండే. అండ్ నేను వెళ్ళే టైం కూడా మీరు చూసి ఉంటారు. అండ్ అలాగే అక్కడ కూడా డిలే అయిపోయింది అనమాట. నాకైతే చాలా ఇరిటేషన్ లాగా అనిపించింది. చాలా ఎక్కువసేపు అయితే ఉండవలసి వచ్చింది లైన్లోనే. బట్ ఎనీవే, ప్లాంటెడ్ ఎక్వేరియం కోసం అయితే ఒక వ్లాగ్ తీద్దాం అనుకున్నా, బట్ తీయలేకపోయినా అంత ఎండలోనే. ఓకేనా, దీనికి తోడు బయట ఒక అన్బాక్సింగ్లో చేస్తే ఇలాంటి సౌండ్లో ఒకటి అన్బాక్సింగ్ చేసే చూద్దాం. చూడండి, అంటే చాలా పెద్ద బాక్స్, మొయ్యలేను. మీకు ఫుల్ వీడియో ఎలాగంటే అయితే పెడతాను. ఇంక ఇప్పుడు వచ్చాను, చాలా అలసిపోయాను. చూద్దాం రండి. ఇగోండి, అసలు లేపలేకపోతున్నాను. ఒక 15 కేజెస్ ఉంది కదా. ఇక ప్లాంటెడ్ ఎక్వేరియం అయితే ఇంకా రెడీ అవుతుంది. బట్ చాలా టైం అయితే పడుతుంది రెడీ అవ్వడానికి, ఎందుకంటే సీడ్స్ కూడా తీసుకొని వచ్చాను. సీడ్స్ అంటే మీకు తెలుసు కదా, తెలియలేని వాళ్ళు ఎవరు ఉంటే కింద అయితే కామెంట్ చేయండి. ఓకేనా, ఇక అన్బాక్సింగ్ చేసేద్దాం రండి. గాయస్, అన్బాక్సింగ్ చేసే ముందు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. నేనైతే చాలా చాలా ఎక్కువ కాస్ట్ పెట్టి అయితే తీసుకొని వచ్చాను భయ్య. ఈ వీడియోకి మీరు గట్టిగా రెస్పాన్స్ ఇవ్వండి. దాని ద్వారా నేనైతే ప్లాంటెడ్ ఎక్వేరియం స్టార్ట్ చేస్తాను. కంపల్సరీగా ఈ వీడియోకి ఉన్న రెస్పాన్స్ బట్టి నేనే స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే రెస్పాన్స్ కనుక లేదనుకో మనం స్టార్ట్ చేయడం కూడా వేస్ట్, డబ్బులు కూడా వేస్ట్. అవసరమైతే రిటర్న్ అయితే పంపించవచ్చు. మీరు రెస్పాన్స్ ఇస్తారు అనుకుంటున్నా. ఏం లేదు, ఒక 100 కామెంట్స్, ఒక 1K లైక్స్ కొట్టండి. పోనీ 1K వద్దు కానీ 500 లైక్స్ కొట్టండి, చూద్దాం. ఓకేనా, ఇక రెడీ. ఇక డైరెక్ట్గా ఒకసారి బాక్స్ అయితే లిఫ్ట్ చేసి చూద్దాం. బాక్స్ అయితే చాలా బరువు ఉంది, ఎందుకంటే శాండే చాలా బరువు. మరి తెలుసు కదా, 2 ఫీట్కి సంబంధించిన మెటీరియల్ అంతా తెప్పించాను. అండ్ అలాగే మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, మీ ట్యాంక్ ఎంత సైజు అంతే తెప్పించుకోండి. ఓకేనా, నాది 2 ఫీట్ కాబట్టి నేనైతే 10 కేజీస్ శాండ్ అయితే తెప్పించాను. నియర్ 10 కేజీస్ అంటే 9 ఉండొచ్చు ఆ ప్యాకింగ్లో. ఇంకెందుకు, డైరెక్ట్గా ఒకసారి ప్యాకింగ్ అయితే ఓపెన్ చేసి చూద్దాము. ఓకేనా, ప్యాకింగ్ అయితే బాగుంది. సపోజ్ మీకు ఇలాగ ప్లాంటెడ్ ఎక్వేరియంకి సంబంధించిన మెటీరియల్ అది ఇది కావాలంటే నేను ఎక్కడ ఆర్డర్ చేశానో అతన్ని అడిగి అతను ఓకే అంటే మీకు అందరికైతే డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా, ఇన్స్టాగ్రామ్ రీల్స్లోనైతే నేను అప్డేట్ చేస్తాను వాళ్ళ కాంటాక్ట్ కానీ వాళ్ళ డీటెయిల్స్ కానీ. ఓకేనా, మన ఇన్స్టాగ్రామ్ ఫాలో చేసి రీల్స్ అయితే చూడండి. ఫాలో చేస్తేనే మీరు నాకు కామెంట్ కానీ మెసేజ్ కానీ చేయగలరు. ఓకేనా గైస్, అండ్ ఒకసారి అన్బాక్సింగ్ చేసేద్దాం. బాగానే ఉంది. నేను మీ అందరికీ చూశారు కదా, నేనైతే అసలు ఓపెన్ కూడా చేయలేదు. మీకు చూపెట్టినప్పుడు ఓపెన్ అయితే చేస్తున్నా. నేనేదో సానుభూతి కోసం ముందు ఓపెన్ చేసేసి మళ్ళీ దాన్ని ప్యాక్ చేసి మళ్ళీ చూపించడాలు ఇలాంటివి అయితే చేయను గైస్. డైరెక్ట్గా అయితే నేను జెన్యూన్గా ఉంటా. డైరెక్ట్గా ట్రైపాడ్ పెట్టాను. మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ వచ్చిన తర్వాత కనీసం లంచ్ కూడా చేయలేదు, డైరెక్ట్గా ఓపెనింగ్ అయితే చేస్తాను. ఫస్ట్ మనం ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ చిన్న చిన్న ప్లాంట్ ఉన్నది, డక్ వీడ్ లాగా ఉన్నది. ఓ నో గైస్, గోల్డెన్ ఆల్గేటర్ అయితే ఫిష్ తెప్పించాం, ఆల్గైన్ తింటుందని చెప్పి, కానీ చనిపోయింది. ఇలాంటివి జరిగితే మాత్రం నాకు చాలా చిరాగ్గా అనిపిస్తుంది గైస్. పోన్లేండి, లాస్ట్లో మాట్లాడదాం. అబ్బా 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 చా, ఇక్కడ మనకు బీటా కూడా అక్కడ చనిపోయింది గైస్. అన్బాక్సింగ్ చేసిన తర్వాత ఇలా అవుద్దని అనుకోలేదు స్టార్టింగ్. పోన్లేండి, ఎందువల్ల చనిపోయేటో. అబ్బా చాలా హీట్ అయితే ఉన్నది గైస్, వాటర్ చాలా హీట్ అయితే. అండ్ అలా ఒక ట్యాబ్లెట్, ఒక డక్ వీడ్ పోనీ ఇప్పుడు యూజ్ అయ్యి వేసి చూపెడతా. అండ్ అలా ప్లాంట్ చూశారు కదా, ఈ ప్యాకెట్లో 3 ఉన్నాయి. ఈ ప్యాకెట్లో నార్మల్గా కటింగ్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. దీంట్లో ఒక 3 ప్లాంట్స్ ఉన్నాయి. దీంట్లో ఒక 3 ప్లాంట్స్ ఉన్నాయి. ఇవి ఏంటంటే అనేది అయితే మీకు చూపెడతా. అండ్ అలా లైట్ కొంచెం తడిసిపోయింది, బట్ పర్లే. ప్లాంట్స్ దగ్గర కొంచెం వాటర్ లీక్ అయినట్టు ఉంది, కానీ ఫిషెస్ చనిపోవడం అనేది చిరాగ్గా అనిపించింది గైస్. అంటే ధర్మకోల్ వేసి ఉంటే సరిపోదును, బట్ 1 డేలోనే కదా వచ్చింది. యాక్చువల్గా ఇది వాళ్ళు ప్యాకింగ్ చేసి పెద్ద టైం ఏం పట్టలే. ముందు రోజు 4 PM అయితే వేశారు. నెక్స్ట్ డే మనకి 12 PMకి ఇలాగైతే వచ్చేసింది అనమాట.
అంత స్పీడ్గా వచ్చేసింది మనకి ఎక్కడ హైదరాబాద్ దగ్గర నుండి. అండ్ ఇక్కడ చూశారు కదా బ్యాక్గ్రౌండ్ అండ్ లాస్ట్కి అమెజాన్ ప్లాంట్ అయితే ఉంది, బ్యాక్గ్రౌండ్ సీనరీ ఉంది, అలాగే సీడ్స్ కూడా ఉన్నాయి. మీకు అన్నీ రివీల్ అయిపోయినట్టే ఈ వీడియోలోనే. అబ్బా 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 బ్యాగే అబ్బా ఎంత బరువు ఉందిరా బాబు. శాండ్ అయితే చాలా బరువు ఉంది గైస్, చాలా బరువు ఉంది. ఇక్కడ నేను చాలా ఇన్స్ట్రుమెంట్ అయితే తెప్పించి ఇలాంటివి అయితే చేస్తూ ఉంటాను. అలాంటప్పుడు ఇలా ఫిషెస్ అనేవి చనిపోవడం కానీ ఏమైనా అయితే నాకు చాలా చాలా చిరాకు దొబ్బుతుంది, చాలా బాధ కూడా వేసేది. ఎందుకంటే నేను ఏదో జాబ్ చేస్తూ లేదంటే ఏదో బిజినెస్ పెట్టో నేను ఇలాంటివి అయితే తెప్పించట్లేదు. యూట్యూబ్లో వచ్చిన డబ్బులు యూట్యూబ్కే పెట్టేస్తున్నా. నాకు ఒక ఎంత ఇది ఇప్పుడు ఇదంతా ఎంత అయిందంటే దగ్గర దగ్గర 3 నుండి 5,000 వరకు అయితే అవుతుంది. మీకు ప్రతిదీ డీటెయిల్గా చెప్తాను ప్లాంటెడ్ ఎక్వేరియం అప్పుడు, ఓకేనా. ఇంకా చాలా పడ్డాయి అనమాట, అవన్నీ మీ అందరికి చూపెడతా. ఇదిగోండి చనిపోయింది, ఎందుకంటే చాలా ఓవర్ హీట్ ఎక్కిపోయి వాటర్, సమ్మర్ కదా. బట్ నైట్ టైమే కదా పర్లేదు అనుకున్నాం, కానీ ఇలాగైతే అవ్వింది. ఎందుకంటే నేను చాలా ఇన్స్ట్రుమెంట్ తెస్తాను గైస్, మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, ఓకేనా. ఎందుకంటే మీకు నేను నా నెక్స్ట్ వీడియోలో నా రెవెన్యూ కూడా చూపెడతా. నేను ఎంతో కష్టపడితే కానీ డబ్బులు అయితే రావు గైస్ మనకి రెవెన్యూ. అండ్ అలాగే ఇక్కడ ప్లాంట్స్ అయితే పెట్టి ఆక్సిజన్ పెట్టాను మళ్ళీ డ్యామేజ్ అవ్వకూడదు అని చెప్పి. అండ్ ఇదిగోండి మన ఫిష్ టబ్లో కూడా ఉన్నాయి. లోపల డక్ వీడియో మొత్తం అంతా వేసేసాను. అండ్ అలాగే మన చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి కదా చూడండి, వీటికైతే అప్పుడే తోకలు కూడా గ్రో అయితే అయిపోయి. మీరు ఈలోపు ఈ వీడియో చూస్తూ ఉండండి అవి ఎలా ఉన్నాయి ఏంటి, వాటిని ట్రైనింగ్ ఎలా ఇస్తానని చెప్పి. అండ్ అలాగే గప్పీ బేబీస్ ఎంత స్పీడ్గా పెరగాలని చెప్పి ఒక వీడియో అనేది రీసెంట్గానే చేశాను. అది కనుక మీరు కనుక ఫీడ్ కనుక చేసుకున్నట్టయితే గప్పీ బేబీస్ చాలా చిన్నగా ఉంటున్నప్పుడే మీకు గప్పీ అనేది కలర్ అనేది వచ్చేది. ఫస్ట్ బాడీ మొత్తం కలర్, టైల్స్ కలర్ అయితే వచ్చేది. ఆ వీడియో చూడండి, ఈ వీడియో కింద ఉంటుంది, ఓకేనా గైస్. అయితే ఇందాక చెప్తున్నా కదా, నేను చాలా ఇన్వెస్ట్మెంట్ పెట్టి తెస్తాను గైస్. ఎలాగంటే నాకు రెవెన్యూ ఎలా వస్తుందంటే మంత్లీ నాకు పెద్దగా ఏం రాదు, ఒక $20 $15 ఇలాగే. అంటే వీడియోకి దగ్గర దగ్గర ఒక 30 రూపీస్, నేను 40 రూపీస్ అలాగా $100 అయితే కానీ యూట్యూబ్ నుండి అయితే మనకి అమౌంట్ రాదు. $100 అంటే ఎంత అనుకున్నారు, ఒక 7,900 8,000 అయితే ఉంటుంది గైస్. ఈ 8,000 మనకి జనరేట్ అవ్వడానికి దగ్గర దగ్గర 5 నుండి 6 నెలలు పడుతుంది గైస్. 5 నుండి 6 నెలలు, 5 నుండి 6 నెలలు అంటే అర్థం చేసుకోండి. 8,000తో ఎవరైనా బతికేస్తారు మంచి అనేవాడు. 8,000 జనరేట్ అవ్వడానికి 5 నుండి 6 నెలలు పడుతుంది. అందులో నేనేం చేస్తాను, వచ్చిన అమౌంట్ వచ్చిన వెంటనే ఇప్పుడు 6 నెలలు 5 నెలలు అయింది రెవెన్యూ వచ్చి, ఇప్పుడు ఈ నెల వస్తుంది. వస్తే నేనేం చేశానంటే ఆ రెవెన్యూ అంతా దీనికే పెట్టేశాను. ఆల్రెడీ సగం అయిపోయింది, దగ్గర చెప్పాను కదా మీకు అందరికి ప్రతిదీ డీటెయిల్తో చెప్తాను. 3,000 నుండి 5,000 దగ్గర అయితే అవి ఉండొచ్చు, కానీ 3K దాటి అయింది. అయితే అర్థం చేసుకున్నారు కదా, రెవెన్యూ ఇంకా రాకముందే నేనైతే మొత్తం అంత ఖర్చు పెట్టాను. మరి వీడియోకి కొంచెం సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే ఇక ప్లాంటెడ్ ఎక్వేరియం అనేది మొదలు పెట్టేస్తా. ఆల్రెడీ మొదలు పెట్టేశాను, అవన్నీ రెడీ అయితే అవుతున్నాయి. ఇంకా వీడియోస్ అయితే దగ్గరలో వస్తాయి. అండ్ అలాగే మన పీజియన్ది పార్ట్ 2 కావాలో వద్దు కింద అయితే కామెంట్ చేయండి. పీజియన్ వచ్చిందో రాలేదో, ఎగిరిపోయిందో అని కింద కామెంట్